మరణించి కూడా మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపడం, ఒక ప్రాణం పోతూ పోతూ ఇంకొకరికి పునర్జన్మను ప్రసాదించటం అవయవదానం ద్వారానే సాధ్యం. సరిగ్గా ఇదే సందేశాన్ని సమాజంలోకి బలంగా తీసుకువెళుతూ ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో హాస్పిటల్ గ్రూప్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. తమ వారిని కోల్పోయిన బాధలోనూ గుండె నిబ్బరంతో అవయవ దానానికి ముందుకు వచ్చిన దాతల కుటుంబాలను అపోలో యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఎ కిట్ దట్ ఓపెన్స్ మై హోప్ సెలబ్రేటింగ్ ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్ పేరుతో హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన స్పెషల్ స్టోరీ చూద్దాం. మరణానంతరం కూడా జీవించి ఉండే ఒకే ఒక్క మహోన్నత అవకాశం. సమాజంలో అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక భావోద్వేగ భరితమైన కార్యక్రమం జరిగింది. అవయవదానం ద్వారా ఇతరులకు జీవనావకాశం కల్పించిన దాతల కుటుంబాలను ఈ సందర్భంగా అపోలో యాజమాన్యం ఘనంగా సన్మానించి వారి త్యాగాన్ని కొనియాడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గౌరవ అతిథిగా విచ్చేశారు. వరల్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ డే సందర్భంగా అపోలో గ్రూప్లో ఈరోజు అవయవదానం గురించి ఒక అద్భుతమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. దాంట్లో చీఫ్ గెస్ట్గా డాక్టర్ శ్రీ ఆనంద్ గారు వచ్చారు. ఇక్కడ చాలామంది పేషెంట్స్ అంటే డొనేట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీస్, అలాగే తీసుకున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. అవయవదానం అనేది ఒక బృహత్తర కార్యక్రమం. ప్రపంచం అంతా కూడా అనేక మంది అవయవాలు పాడైన తర్వాత 100% పాడైపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అవయవ మార్పిడి మాత్రమే జరగాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడుగా వీళ్ళందరూ కూడా చిన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు డయాలసిస్ ద్వారా, మిగతా అవయవాలు పాడిన వాళ్ళు మందుల ద్వారా బతుకుతుంటారు. కానీ ఆ బ్రతుకు చాలా కష్టంగా ఉంటుంది. జీవితానికి ప్రత్యామ్నాయంగా అవయవమే కావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు మంచిగా జీవించాలనుకుంటే కొన్ని సందర్భాల్లో బ్రతుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా కిడ్నీకి కానీ లివర్కి కానీ. గుండె, ఊపిరితిత్తులు ఇటువంటి వాటికి సాధ్యం కాదు. కాబట్టి కేవలం చనిపోయిన వాళ్ళ నుంచి సేకరించిన అవయవాల ద్వారా మాత్రమే మనకి ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమవుతుంది. సరిగ్గా అవయవాలు దొరకక ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఎంతో మంది రోగులకు అవయవ దాతలు దేవుడిలా మారుతున్నారు. అవయవ మార్పిడి పొంది సరికొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న పలువురు ఈ వేదికపై తమ అనుభవాలను పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు పునర్జన్మ ప్రసాదించిన దాతల కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.